నేను విజయనగర సామ్రాజ్య ప్రధాన శిల్పిని. ఈ విఠల దేవాలయం నా జీవిత కృతి. ఇది రాళ్లతో కాదు, భక్తితో నిర్మించబడింది. ఈ ఆలయం విఠలుడి కోసం నిర్మించాం. అతను శ్రీకృష్ణుని ఒక రూపం. మా రాజుల విశ్వాసం అతనిపైనే. భారతదేశంలో వేల ఆలయాలున్నాయి, కాని ఇది వాటన్నింటికంటే భిన్నం. ఇక్కడ ప్రతి రాయి ఒక నియమం. మేము శిల్పులు మాత్రమే కాదు, మేము గణిత శాస్త్రజ్ఞులం కూడా. భక్తినే కొలతగా వాడాం. ఈ రాతి రథం అలంకారం కాదు, ఇది గరుడుని వాహనం. దేవుడు నగరంలో సంచరించడానికి ఈ స్తంభాన్ని తాకితే సంగీతం వస్తుంది. ప్రతి స్తంభం వేరు స్వరం చేస్తుంది. ఇది అద్భుతం కాదు, శాస్త్రం. రాళ్లలో ఖాళీలు సృష్టించాం, పొరల మందాన్ని మార్చాం, కంపనల్ని ముందే లెక్కించాం. మాకు యంత్రాలు లేవు, కేవలం చేతులు, కళ్ళు, మేధస్సు. 1 మిల్లీమీటర్ తప్పు కూడా కాదు. ఈ ఆలయం ఒకతరం పని కాదు, దీనిని నిర్మించడానికి దశాబ్దాలు పట్టాయి. వేరువేరు రాజుల కాలంలో పూర్తయింది. భారీ రాళ్లు మా శత్రువు. వేడి, వర్షం, గాయాలు. కొంతమంది శిల్పులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దేవాలయం నా పేరు చెప్పదు, కాని నా ఆత్మ ఇందులో ఉంది. ఇదే నా వారసత్వం. రాళ్లను దూరం నుంచి తెచ్చాం. చక్రాల్లేని కాలం అది, మనుషులే యంత్రాలు. 1565లో తాలికోట యుద్ధంలో మా విజయనగర సేన ఓడిపోయింది. డెక్కన్ సుల్తానుల కలయిక సేనలు ముందుకొచ్చాయి. యుద్ధం తర్వాత సేనలు హంపిలోకి ప్రవేశించాయి. నెలల తరబడి ఈ నగరం దోపిడీకి గురైంది. అద్భుత నగరం శిథిలమైంది. శతాబ్దాలు గడిచాయి, రాజ్యాలు పోయాయి, కాని ఈ రాళ్ళు ఇంకా పాడుతున్నాయి. ఇది అద్భుతం కాదు, ఇది భారతీయ మేధస్సు. ఇది భారతీయ శిల్పకళ.